తమిళనాడులో సెంటిమెంట్ ఏంటంటే అసెంబ్లీలో ఎవరికి ఆధిపత్యం వస్తుందో పార్లమెంట్లో వాళ్ళకి రివర్స్లో వస్తుంటుంది. ప్రజలు అక్కడ విలక్షణ తీర్పిస్తూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని గెలిపించారో పార్లమెంట్లో వాళ్ళకి భిన్నమైన వాళ్ళని గెలిపిస్తారు. 2008, 2014 జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మినహా ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే అది స్పష్టంగా కనబడుతుంది. తమిళనాడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వేరువేరుగా జరుగుతుంటే ఈ 2 ఎన్నికలకు కనీసం 2 ఏళ్ల వ్యవధి ఉంటుంది. దీంతో ఈ 2 ఏళ్ల ప్రభుత్వం అనుసరించిన విధానాలకు అనుగుణంగా ఓటర్లు తీర్పు చెప్తూ ఉన్నారు. తమిళనాడులో 2001లో అన్నా డీఎంకే అధికారంలోకి వస్తే 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలు డీఎంకే కూటమి పార్లమెంట్ ఎన్నికలు భారీ విజయం సాధించి 2006లో డీఎంకే అధికారం చేపడితే 2009లో పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమికి 28 స్థానాలు సాధించుకుంది. 2011లో అన్నాడీఎంకే తమిళపేటాన్ని కైవసం చేసుకుంది. అయినా 2014 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 37 స్థానాలు కూడా సాధించుకుంది. మళ్ళీ 2016లో అన్నాడీఎంకే వరుసగా 2వ మారు అధికారంలో చేపడితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష డీఎంకే కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేక సీట్లు వస్తే అది అన్నా డీఎంకే కాకుండా తను లాక్కోవాలనినే భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. శరత్ కుమార్ని చేర్చుకున్నా లేకపోతే పీఎంకేని చేర్చుకున్నా గట్టి ప్రయత్నం అయితే చేస్తోంది.